డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు. సంగారెడ్డిలో ఉదయం 11 గంటలకి, 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పటాన్చెరులో ఓటర్స్ తోటి, ఓన్లీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సాదాసీదా ఎలక్షన్స్ కావు. ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడికి కిషన్ రెడ్డి అన్న గారు రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసేటువంటి ఓటర్సు ఈరోజు మేధావులు, చదువుకున్నటువంటి వారు, విజ్ఞులు వేసేటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం, ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు, డిసైడ్ అయిపోయారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అనేది. అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినాం. ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే, సాధారణమైనటువంటి ఎలక్షన్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి ఎలక్షన్స్, ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్థినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరిది పీఠం ఉండదు, ఎవరిక్కడ గద్దెనెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్థినాలో అస్తంని కథం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పిర్రంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనకడ డిసైడ్ అయిపోయింది. మరి అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి మేము బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 14 నెలలైనా కూడా ఇప్పటికీ కూడా ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కన పెట్టి ప్రజలను మోసం చేసి 14 నెలలుగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలలో మీరు ఏది నెరవేర్చిండ్రు? యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడిచ్చిండ్రు? రైతులకు రుణమాఫీలు అన్నారు, ఎక్కడిచ్చిర్రు? మరి రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు అన్నారు, ఎక్కడిచ్చిర్రు? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్టూడెంట్స్కి, మహిళలకి స్కూటీ ఇస్తా అన్నారు, ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కుటుంబంలో అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడిచ్చిరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవ్వరికి ఏది కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేపించి ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నారు కదా. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో
నిజంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ప్రజలను మేము నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నామనే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు అడిగే కంటే ముందు ఇవన్నీ కూడా మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మీరు ఓటు అడిగే హక్కు అధికారం మీకు లేదని చెప్పి మేము చెప్పట్లేదు, ఇది భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు, అక్కడ దేశ ప్రజలు చెప్తున్నారు. దానికి నిదర్శనం మొన్న ఢిల్లీ ఎలక్షన్స్. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 మంది ఎంపీలని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దేశంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మరి ఎక్కడ అయినా కూడా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పరిపాలిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు చిన్నమైల్ అభ్యర్థిగా మరి భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. అదే టీచర్ ఎమ్మెల్సీ అయితే మలక కొమరయ్య గారిని ప్రకటించడం జరిగింది. ఈరోజు తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు అంజిరెడ్డి గారిని కనుక ఇక్కడ ఓటేసి గెలిపించడానికి కూడా ఓటర్స్ సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినాను, ఇక్కడ జరిగే ఎలక్షన్ సాధారణమైనటువంటి ఎలక్షన్స్ కాదు. చదువుకున్నటువంటి వాళ్ళు విఘ్నులు వేసే ఓటు. ఈరోజు సాధారణ ప్రజలే ఏ విధంగా పరిపాలన ఉంటే బాగుంటుంది అనుకొని బుద్ధి చెప్పిరో, ఈరోజు చదువుకున్నటువంటి ఓటర్స్కి మరి విఘ్నతతోటి ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేసి గెలిపిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు 317 జీవో గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అండగా ఉందా, ఎప్పుడైనా పోరాడిందా? ఆ యొక్క జీవో గురించి బండి సంజయ్ అన్న గారు మరి ధర్నాలు చేసి ఫైట్ చేసి వారి పక్షాన ఉన్నటువంటిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ మేళా పెడతాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జాబ్ మేళాలు పెట్టిందో, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిందో ప్రశ్నించాల్సిన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఉద్యోగాల కోసం యువత గురించి ఈరోజు బండి సంజయ్ అన్న గారు కావచ్చు, కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, అదేవిధంగా అన్ని మోర్చాల వారు యువత గురించి ముఖ్యంగా యువమోర్చా కూడా ధర్నాలు చేసి వారికి అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అంజిరెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా ఈ 317 జీవో గురించి కావచ్చు, యువత జాబ్ మేళా గురించి కావచ్చు, టీచర్స్ ఉపాధ్యాయుల ఉద్యోగాల గురించి కావచ్చు, లేదంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా వారికి అండగా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యువతకి మేధావులు, లాయర్లు, డాక్టర్లు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే వారికి శాసన మండలిలో మరి ప్రశ్నించే గొంతుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు అనుకోవచ్చు, ఈరోజు 3 ఎమ్మెల్సీలు గెలిస్తే ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని. ఓటర్ మహాశయులకు నేను ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను, నిజంగా కనుక మీరు మళ్ళా మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అక్కడ వాళ్ళకి లాభము లేదు, నష్టం లేదు. కానీ ఒక చైర్ మాత్రం పెరుగుతుంది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి పక్కన ఒక కుర్చీ పెరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల పక్కన కూర్చొని చేతులు కట్టుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ గారికి గెలిచినా కూడా పరిస్థితి అదే తప్ప ఈరోజు యువత గురించి, టీచర్స్ గురించి, లాయర్ల గురించి, డాక్టర్స్ గురించి ఎవరిని కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఏది కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు. కానీ
అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఫీజు రియంబర్మెంట్ గురించి పోరాడతారు, ప్రశ్నిస్తారు. అదేవిధంగా యువత జాబ్ మేళా గురించి ప్రశ్నిస్తారు, పోరాడతారు. లాయర్స్కి ఏదైతే గతంలో చెప్పారో కొత్తగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దాని గురించి వారికి నిజంగా హెల్త్ కార్డులు లేవు. హెల్త్ కార్డు గురించి ప్రతి దానికి కూడా ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా మరి మీరు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా శాసనమండలి పోరాడతారు, ప్రశ్నిస్తారు, ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా ఈ నెల 27వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా డాక్టర్స్ కానివ్వండి, లాయర్లు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, యువత కానివ్వండి, దయచేసి ఆలోచించండి. ఢిల్లీలో సాధారణమైనటువంటి ఓటర్స్ ఏ విధంగా బుద్ధి చెప్పిరో ఇక్కడ మీరు విఘ్నులు, మేధావులు అదేవిధంగా మీ ఓటుతోటి బుద్ధి చెప్పి మీరు ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తామనుకుంటారో కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు కనబడితే ప్రశ్నిద్దాం, అడుగుదామని అనుకుంటున్నారు. ఆ అవకాశం ఇప్పుడు ఓటు రూపంలో మీకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డి గారు చిన్నమ్మాయిలకి మీ మొదటి ప్రాధాన్యత ఓటునేసి అదేవిధంగా టీచర్ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్య గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటునేసి ప్రశ్నించే గొంతులను మీ తరఫు నుంచి ఓటేసి గెలిపించి శాసనమండలికి పంపించాలని చెప్పి కోరుకుంటూ నాకు మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్